T20 వరల్డ్ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెటే. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. గ్రూప్ దశలో ఎరగదీసిన భారత జట్టుకు సూపర్ 8 దశలో సవాళ్లు తప్పకపోవచ్చు. అందుకే సూపర్ 8 దశలో టీమిండియా అలర్ట్ గా ఉండాల్సిందేనని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. నిజానికి గ్రూప్ ఏలో టీమిండియా అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచింది, టాపర్గా నిలిచింది. కానీ పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించలేకపోయింది. అమెరికాపై తడబడిన సూర్యకుమార్ యాదవ్ సేన నెదర్లాండ్స్ పైన హాట్ ఫేవరెట్ అనే ట్యాగ్ కు తగినట్టుగా ఆడలేకపోయింది. పాకిస్తాన్ పై మాత్రం అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. సూపర్ 8 దశలో తొలి మ్యాచ్ నుంచే టాప్ గేర్లోకి వెళ్లాల్సిందే అనే చర్చ జరుగుతోంది. భారత జట్టు గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూప్ లో సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే కూడా ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్ లో నిలిచిన జట్లన్నీ సూపర్ 8లో ఫేస్ టు ఫేస్ తలపడబోతున్నాయి. మరో గ్రూప్ లో న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. 2 గ్రూపుల్లోనూ టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరతాయి. సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఇలా ఏ జట్టును తక్కువగా చూపే పరిస్థితి లేదు. అందుకే సూపర్ 8లో టీమిండియాకు ప్రతి మ్యాచ్ కీలకమే. వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా చాలా బలంగా ఉన్నాయి. జింబాబ్వే అయితే అంచనాలకు మించి ఆడుతోంది. హాట్ ఫేవరెట్ అనుకున్న ఆస్ట్రేలియా, శ్రీలంకను కూడా ఓడించింది. టోర్నీలో టీమిండియా దూకుడు కొనసాగాలంటే అన్ని విభాగాల్లోనూ మరింతగా చెలరేగాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఇప్పటికైనా బ్యాట్ జులిపించాలంటున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు అభిషేక్ శర్మ 3 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 3 మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు. సూపర్ 8 దశలో అభిషేక్ శర్మ రాణించటం టీమిండియాకు చాలా కీలకం. అయితే ఈ యువ ఓపెనర్ ఒత్తిడి నుంచి బయటపడి పరుగులు పోటెత్తించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అభిషేక్ రఫాడిస్తే మాత్రం టీమిండియాకు తిరుగుండదనే అంచనాలున్నాయి. ఇషాన్ కిషన్ దూకుడు మీదున్నాడు. రీ ఎంట్రీలో అదరగొట్టేస్తున్నాడు. టీమిండియాకు శుభారంభాలు అందించడంలో కీలకంగా నిలుస్తున్నాడు. టీమిండియాకు ఇషాన్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ పెంచాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది. సూర్య, హార్దిక్, శివం దూబే చెలరేగితే ప్రత్యర్థులకు టెన్షన్ తప్పదు. రింకు నుంచి కూడా టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. బిగ్ ఇన్నింగ్స్ ను రింకు ఇంకా బాకీ ఉన్నాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బౌలింగ్ విభాగం సాలిడ్ గానే ఉంది. బూమ్రా, హర్షదీప్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ సమిష్టిగా రాణించడం కీలకం. అయితే సూపర్ 8 ఆరంభం నుంచే బలహీనతల నుంచి టీమిండియా బయటపడాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణిస్తే సెమీస్కు అలవోకగా చేరుతుందంటున్నారు.